మహావైష్ణవి ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు బీపీ రాకుండా ఎలా అనేది, మరియు ఒకవేళ బీపీ ఉన్నచో తగ్గించుకోవటం ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందామండి. మన ఈ ఛానల్ నాది కాదు, మన అందరిది. సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వస్తే, మొదటిగా బీపీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా బరువు తగ్గాలండి. తరువాత అన్ని రకాల ఫ్రైడ్ రైస్, వేపుళ్ళు, జంక్ ఫుడ్స్ కంప్లీట్గా మానివేయాలి. థర్డ్ పాయింట్, స్వీట్స్ అన్ని రకాల మానివేయాలండి. స్వీట్స్ వల్ల ఊబకాయం పెరిగి తద్వారా బీపీ ఎక్కువ ఉంటుంది. ఇవి మానేస్తే ఫలితం ఉంటుంది. తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ఉన్న ఫుడ్ తినాలి. అవి ఎందులో దొరుకుతుందంటే దానిమ్మ, నారింజ, వెల్లుల్లి, బీట్రూట్లో ఎక్కువ దొరుకుతుందండి. తర్వాత మెగ్నీషియం గ్లైసమిక్ 400 ml తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. రోజు 7-8 గంటల క్వాలిటీ నిద్ర ఉండాలి. తద్వారా బీపీ తగ్గుతుంది. ఒక 10 minutes కుర్చీలో కూర్చొని లేచినందువల్ల ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు 30 నిమిషాలు ఉదయం వ్యాయామం చేయాలి. అది నడకైతే బాగుంటుంది. మొదటి ప్రాధాన్యత. సైక్లింగు, స్విమ్మింగు పర్వాలేదు, చేయొచ్చు. ఈ విధంగా మంచి ఆహారంతో బీపీ తగ్గించుకోగలరు అని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక గ్రామంలో ఇప్పటికీ కరెంటు ఉండదు. ఒక గ్రామానికి, ఆ ఊర్లో సెల్ ఫోన్ వాడరు, బట్టలు కొనరు. ఏ ఊరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఊర్లోనే ప్రపంచ ప్రఖ్యాత దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. ఏ ఊరో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఏ ఊరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నమస్కారం.